డియర్ స్టూడెంట్, మొదటగా సెర్చ్ గూగుల్ సెర్చ్లో www.abc.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మై అకౌంట్లోకి వెళ్ళి మై అకౌంట్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు అక్కడ స్టూడెంట్ యూనివర్సిటీ అని వస్తుంది. స్టూడెంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన మొబైల్ నెంబర్తో మరి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మొదటగా ఫస్ట్ న్యూ యూజర్గా ఉన్నప్పుడు సైన్ ఇన్ క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం పిన్ క్రియేట్ చేసుకోవాలి. పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ అని క్లిక్ చేసి సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఐడి తీసుకొని మొబైల్ నంబరు పిన్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మొబైల్కి ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ నంబరు ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని యూజర్ నేమ్ పెట్టుకొని పిన్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అకౌంట్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత డీజీ లాకర్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. దీంట్లో మనము ఆధార్ ద్వారా లేదా పాన్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ కింద అలో అని ఉంటుంది. అలోపై క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ సెలెక్ట్ ఐడి వస్తుంది. ఇది కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్ కాబట్టి సెలెక్ట్ ఐడిని క్లిక్ చేసి సెలెక్ట్ ఐడి మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొవైడ్ కేవైసీ అని క్లిక్ చేసిన తర్వాత డీజీ లాకర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఆధార్ ద్వారా మనము ఒకసారి కేవైసీ చేయగలిగితే ఆధార్ నంబర్ క్లిక్ చేసి వెరిఫై అని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మళ్ళీ మనము ఇది చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఐడి ఈ విధంగా ఏబిసి ఐడి లేదా అపార్ ఐడి అని క్రియేట్ అయిపోతుంది.